ఈరోజు మనం కన్నవాళ్ళు, కన్న పిల్లలు వగైరా వాళ్ళ విషయాల గురించి తెలుసుకుందాం. అమ్మా, నాన్న, పిల్లల మధ్య ఉన్న సైకాలజీలో నిజంగా ఒక డీప్ అండర్‌స్టాండింగ్ అనేది ఉండి తీరాలి. ఈ రోజుల్లో పిల్లలు చాలా స్మార్ట్, స్పీడ్ అలాగే హై లెవెల్‌లో కనిపిస్తారు. ఈ తరం పిల్లలు వేరేగా కనిపిస్తూ ఉంటారు. మా రోజుల్లో మేమంతా ఇలా ఉండేవాళ్ళం కాదు. మనం ఇలా రెచ్చిపోయేవాళ్ళం కాదు. అందువల్ల ఈ 2 తరాల అభిప్రాయాల్లో తేడా కనిపిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లల సైకాలజీని సరిగ్గా రీడ్ చేయలేకపోతున్నారు. కానీ పిల్లలు మాత్రం తమ తల్లిదండ్రుల సైకాలజీని సరిగ్గా రీడ్ చేస్తున్నారు. ఆ సైకాలజీని చదివి దానికి తగ్గట్టు తమ కార్యాలు నెరవేర్చుకుంటారు. తల్లిదండ్రులకు ఈ ధ్యాస అస్సలే ఉండట్లేదు. వాళ్ళు ఒకే ట్రాక్‌లోనే నడుస్తుంటారు. వాళ్ళల్లో ఇంత అనుభవం లేదు, విషయాల దృష్టి లేదు. ఈ కాలపు పిల్లలకు ఈ అనుభవం దక్కుతుంది. అంటే ఈ టీవీ, మీడియా, ఆల్ కంప్యూటర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవన్నీ మీకు హై స్టేజ్‌లో కనిపిస్తున్నాయి. కంప్యూటర్స్ అన్నీ చిన్నపిల్లలకు చిన్న క్లాసులోనే నేర్పించడం ప్రారంభిస్తున్నారు స్కూల్లో. కానీ మన రోజుల్లో వీటి గురించి ఏమీ తెలియకుండానే పెరిగాం. అంతేకాదు దీని పేరు కూడా మనకు తెలీదు. నేనిప్పుడు నా అనుభవం గురించి చెప్తాను. ఈరోజు నేనొక పెద్ద డాక్టరు. నాకు కొన్ని విషయాలు తెలుసు. కానీ కంప్యూటర్ గురించి నాకేమీ తెలీదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇవన్నీ లేవు. చదివే రోజుల్లో కూడా వీటి గురించి తెలీదు. యాక్చువల్గా పిల్లలు నన్ను చూడ్డానికి వస్తూ ఉంటారు. పరిపూర్ణంగా వాళ్ళ జీవితాన్ని డెడికేట్ చేస్తారు. లోకక్షేమం కోసం, తర్వాత మనస, వాచ, కర్మణ ఇవన్నీ వాళ్ళు సమర్పిస్తారు. వాళ్ళందరూ హైలీ ఎడ్యుకేటెడ్గా ఉన్నారు. వాళ్ళు టెక్నాలజీ సైడ్లో చాలా ముందుకెళ్ళిపోయారు. ఇంకా చెప్పాలంటే వీళ్ళు కంప్యూటర్ ఇంజనీర్స్గా ఉన్నారు, ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ అయ్యారు, డాక్టర్స్, ఇలా రకరకాలుగా ఉన్నారు. ఇప్పుడు మాతో ఉంటూ వీళ్ళు కూడా లోకక్షేమం కోసం పనిచేస్తున్నారు. వాళ్ళంతా హై టెక్నాలజీ యూజ్ చేస్తూనే అన్నీ చేస్తున్నారు. ఎవ్రీ ఫీల్డ్లోనూ ఈ పని చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మా సెంటర్లో చూసారంటే చాలా కంప్యూటర్స్, కానీ వాటి గురించి నాకేమీ తెలీదు. ఒకసారి సరే ఈ పిల్లల నుంచి నేర్చుకుందామని నేను అనుకున్నాను. ఈ మేరకు అడ్వాన్స్డ్ నాలెడ్జ్ కంప్యూటర్స్లో వచ్చినప్పుడు మనం కొంచెమైనా అది తెలుసుకోవాలి కదా. అందుకే మన దగ్గరున్న పిల్లలతో నేను దీని గురించి చెప్పాను. నాకు కొంచెం కంప్యూటర్స్ నేర్పించండి అయ్యా, నేను ఈ నాలెడ్జ్ కాస్త సంపాదిస్తాను. వెంటనే పిల్లలు వచ్చి నన్ను కంప్యూటర్ రూమ్కి తీసుకెళ్లారు. వాళ్ళు కూడా ఏదో బేసిక్ నాలెడ్జ్లో నాకు నేర్పించారు, కానీ ఏది నా బుర్రకు ఎక్కలేదు. అన్నీ కొత్త రకం టెర్మినాలజీ. వాళ్ళు ఏమన్నారంటే ఇది హార్డ్వేర్, ఇది సాఫ్ట్వేర్ అని. ఈ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఏది మనకు అర్థమయ్యేది కాదు. ఈ తెలివి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు బోధపడలేదు. నేను ఈ ఉలెన్ వేర్ విన్నాను, అండర్వేర్ విన్నాను, ఈ హార్డ్వేర్ సాఫ్ట్వేర్లన్నీ వినలేదు. ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? ఏది నా మెదడుకి ఎక్కలేదు. కొంచెంసేపు తర్వాత పిల్లలు ఏవేవో నేర్పించారు. తర్వాత ఈ మౌస్ పట్టుకోమన్నారు. అరే, మౌసా? మన ఇంట్లో ఎలుకలు ఎక్కడున్నాయి? వాటిని నా చేత్తో పట్టుకోమంటావేంటి? నేను మా ఇంట్లో ఎలుకలను చూడలేదు. పిల్లలందరూ ఈ రకమైన టెక్నాలజీకి అలవాటు పడ్డారు. ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగానే ఉంది. ఈ కంప్యూటర్ మామూలుగా మాటకు ఏదైనా కట్టుబాట్లు వచ్చాయా ఏంటి? ఎన్నో అందమైన మాటలు ఉండగా ఈ ఎలుక, హార్డ్వేర్ అని పేర్లు ఏంటంటాను, సాఫ్ట్వేర్. ఈ మాట ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? మన బుర్రకి ఏదీ అందలేదు. చాలా ట్రై చేసి చూశాను, కానీ చాలా ఇబ్బంది అనిపించింది. ఆ తర్వాత వర్కౌట్ కాదని వదిలేశాను. ఇది ఈ కాలం పిల్లలకైతే ఓకే, వాళ్ళకే ఇది కరెక్ట్. మన రూటు వేరే రూటు, అది మనమే చూసుకుందాం అని సైలెంట్గా ఉండిపోయాను. ఈ జనరేషన్ గ్యాపే మనకు, మన పిల్లలకి తేడానిస్తుంది. కానీ ఒకటి మాత్రం నిజం, మనం దీన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఏది మనకు తెలీదో అది మనకు తెలీదని చెప్పడంలో తప్పు లేదు అని అంటాను. ఆధ్యాత్మికలో నువ్వు ఏం అడగాలో అది అడుగు, నేను నీకు బదులు చెప్తాను.
మీకేం తెలియాలో దానికి నేను బదులు చెప్తాను. ఆత్మ పరమాత్మ అనే విషయంలో మీకు ఏం కావాలో అడగండి, దానికి నేను బదులు చెప్తాను. కానీ ఇవన్నీ ఈ కంప్యూటర్స్ ఇంకా ఎన్నెన్నో టెక్నాలజీస్ వచ్చాయి. వాటి గురించి నాకు తెలియనప్పుడు నేను ఏం చెప్పగలను? ఇవన్నీ మనకు తెలీదు అంటాను. ఇందులో మనం పిల్లలను సుప్రీం అథారిటీ నుంచి యాక్సెప్ట్ చేసుకుంటాను. మనం ఇందులో సుప్రీం అథారిటీగా ఉండట్లేదు. ఇది మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన పిల్లలు కాదు, కానీ డెడికేటెడ్ పిల్లలు. అదే మన సొంత పిల్లలైతే వాళ్లను ఒకే రకంగానే కదా మనం ట్రీట్ చేయాలి. ఏ విషయంలో వాళ్లకు ఎక్కువ అనుభవం ఉందో, ఎక్కువ నాలెడ్జ్ అనేది ఉందో దాన్ని యాక్సెప్ట్ చేసుకోండి. కానీ ప్రతి తల్లిదండ్రికి తమ పిల్లల కోసమని ఒక ప్రత్యేక గురి ఉండక తప్పదు కదా. నా పిల్లలకు కొన్ని విషయాలు అర్థం కావట్లేదు. నేను పిల్లలతోనూ అడిగాను. టీనేజ్ వాళ్లకు ప్రత్యేక స్థానం కేటాయించారు. నేను అందరి పిల్లలను అడిగేది ఇదే. మీలో ఎవరు మీ తల్లిదండ్రులకు కొన్ని విషయాలు అర్థం కావడం లేదు, ఎందుకంటే వాళ్లకు అర్థం చేసుకునే శక్తి లేదని అంటాను. నైస్ యువర్ హ్యాండ్స్, ఎవరి చేతులు వాళ్ళు ఎత్తండి అని వాళ్ళందరితోనూ చెప్పాను. మీరు నమ్మరు, కానీ పిల్లలందరూ చేతులు పైకెత్తారు. వాళ్ళు పూర్తి విశ్వాసంతో అన్నారుగా. వీళ్ళ కన్నవాళ్ళకి అర్థం కావట్లేదనే కదా వాళ్ళు నమ్మకంగా చెప్తున్నారు. మా పిల్లల కంటే వాళ్ళు చాలా తక్కువగానే అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళు ఏది అర్థం చేసుకోవట్లేదు. మేం మాట్లాడే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. మేం ఏం ఆలోచిస్తాం, మేం ఏం చేస్తాం, మేం ఏం మాట్లాడతాం, ఇవన్నీ పేరెంట్స్ కొంచెం కూడా అర్థం చేసుకోవట్లేదు. కానీ పిల్లలను గనక ఇలాగే వదిలేస్తే తల్లిదండ్రులు ఇదే వాదిస్తుంటారు. మేం చెప్పేది పిల్లలు వినిపించుకోవట్లేదు, ఒప్పుకోవట్లేదు. ఈ తప్పు ఎవరి పేరునుంది? హూ ఈజ్ ఎట్ ఫాల్ట్? తల్లిదండ్రులు వాళ్ల తప్పులు చూడాలి, పిల్లలు వాళ్ల తప్పులు చూడాలి. ఎవరికి వాళ్ళు తమ తప్పులు చూసుకుంటేనే దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఇతరులనే తప్పు పడుతుంటే ఇక దీనికి ఎక్కడి నుంచి సొల్యూషన్ తీసుకురావాలి చెప్పండి? కర్మవిధి సిద్ధాంతం ఏమంటుందంటే ఇతరుల తప్పు పసిగట్టడంలో కర్మవిధి అనేది తప్పదు. మరి అలాగే మన తప్పులు చూసి దిద్దుకుంటే కర్మవిధుల నుంచి బయటపడిపోతాం. ఎప్పుడు కర్మ అనేది దాపరిస్తుందో అప్పుడు దుఃఖం, దరిద్రం అన్నీ తోడవుతాయి. ఎప్పుడు కర్మ నుంచి బయటపడతామో అప్పుడు హాయిగా ఉండొచ్చు. ఈ సింపుల్ ప్రిన్సిపల్ మన జీవితంలో అప్లై చేయాలి. అప్పుడు మనకు సంతోషం. మనం మన తప్పు ఏంటని తెలుసుకోవచ్చు. పిల్లలు ఏమంటారు? మేము చాలా ట్రై చేస్తున్నాం, మాకు మా వల్ల మా పేరెంట్స్కి కష్టపడడం కొంచెం కూడా ఇష్టం లేదు. అయినా పేరెంట్స్ పిల్లల మీద చాలా అటాచ్మెంట్తో ఉన్నారు. వాళ్ళు ఏం చేసినా వాళ్ళ పిల్లల కోసమే కదా చేస్తున్నారు. వాళ్లకంటూ వాళ్ళు అసలు ఏ పని చేసుకోలేకపోతున్నారు. పిల్లలకు నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఇలా చూడండి, మీ పేరెంట్స్ అందరూ మీకేం చేయలేదు. వాళ్లకు వాళ్ళు ఏం కావాలన్నా చేసుకుంటారు. మీకు చేసే అంతగా వాళ్ల కోసం వాళ్ళు ఏమీ చేసుకోవడం లేదు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏమేమి ఆశించుకున్నారో అవన్నీ వాళ్లకు దక్కాయి. తిండి, బట్టలు అన్నీ. అయినా ఎందుకిలా మాట్లాడుతున్నారు? ఇటువంటి కష్టాలకు ఓర్చి ఇన్ని టెన్షన్స్ నెత్తినేసుకుని ఎవరి కోసం సంపాదిస్తున్నారు? వాళ్ళిద్దరికీ జీవితంలో ఆఖరి దాకా ఏం కావాలో అది వాళ్ళ దగ్గరుంది, వాళ్ళు కూడబెట్టారు. ఇప్పుడెందుకు చేస్తారు? మీకోసమే కదా చేస్తున్నారు, పిల్లల కోసమే కదా ఇదంతా చేస్తున్నది. దీన్ని మీరు రియలైజ్ అవ్వండి. మన పేరెంట్స్ మన కోసం ఇదంతా చేస్తున్నారు అనుకోండి. అందువల్ల మనము వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు కదా. ఆలోచిస్తే దానికి తగ్గ ఒక మార్గము దొరుకుతుంది. ఆ అందమైన మార్గంలోనే మీరు నిజంగా వెళ్ళొచ్చు. మనం అన్నీ అర్థం చేసుకుంటేనే చాలు. తల్లి, తండ్రి, పిల్లలనే వాళ్ళ సైకాలజీ కొంచెం స్టడీ చేస్తే వాళ్ళు అన్నీ అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు బిడ్డ పుడుతుందో అక్కడి నుంచి పెరిగి పెద్దయి ఎదిగేదాకా వాళ్లను చక్కగా స్టడీ చేస్తారు. ఆ బిడ్డకు ఒక వయసై ఆ తర్వాత 10 ఏళ్లు దాటాక వాళ్ళ సైకాలజీ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు 10 నెలలు బిడ్డగా ఉన్న హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఈ ఆర్గ్యుమెంట్ జరిగిందంటే గొంతు చించి గోల చేయడం, కొట్టుకోవడం, ఒకరినొకరు నిందించుకోవడం, అప్పుడు ఆ బిడ్డ గమనించడం మొదలెడుతుంది. అన్నిటినీ స్వయంగా చూడడం ప్రారంభిస్తుంది కదా. ఎప్పుడు అది 10 మాసాల బిడ్డ అయినా దాని మొహంలో ఉన్న
వేగం చూడండి, తనకు అది నచ్చదు. తను మరీ దిగులు పడిపోతుంది. ఎప్పుడూ వీళ్ళు గొడవ పడ్డం ఆపుతారో అని అనుకుంటుంది. మాట్లాడలేకపోయినా లోలోపల వాళ్ళ సైకాలజీ దెబ్బతింటుంది. ఇలాంటి సైకాలజీ స్టడీ చేయడం చాలా అవసరమైన ఒక విషయం. ఇక్కడి నుంచే అన్నీ మొదలవుతాయి. మీరు కూడా మదర్ని అబ్జర్వ్ చేయండి. ఈ రోజుల్లో ఉన్న మదర్స్ కొంచెం చదువుకున్న వాళ్ళగానే కనిపిస్తుంటారు. మన రోజుల్లో చదువుకునే అవకాశం ఉండేది కాదు. ద యంగ్ ఫిమేల్ తమ బిడ్డలతోటి వాళ్ళు ఎంత అటాచ్మెంట్తో ఉన్నారు. ప్రతి నిమిషము వాళ్ళ అటెన్షన్ వాళ్ళ పిల్లల మీదే ఉంటుంది. తాను ఇంట్లో ఉండి పనిలో ఉన్నా, వంట పనిలో ఉన్నా, వేరే ఏదైనా సరే మీరు చూశారంటే వాళ్ళ అటెన్షన్ మాత్రం వాళ్ళ బిడ్డల మీదే ఉంటుంది. ఇప్పుడు ఒక వయసున్న పిల్లలైనా సరే పెద్ద తేడా ఉండదు. ఇదే 2 లేదా 3 ఏళ్ల బిడ్డగా ఉంటే అక్కడ ఒక ఎక్సెసివ్ అటెన్షన్ లోపల నుంచి అమ్మకంటూ ఒక స్పెషల్ భావన కలిగిస్తుంది ఆ బిడ్డకి. తనేంటి ఫ్రీడమ్ ఇవ్వట్లేదు అని బిడ్డకు అనిపిస్తుంది. మీరే దగ్గరుండి గమనించండి. సపోజ్ ఈ బిడ్డ ఆడి పాడి చిందులేసి గెంతులేస్తుంది, సోఫా ఎక్కి దూకుతుంది, లేదా ఏదైనా వేసి పగలగొడుతుంది, కిటికీ మీదకెక్కి దూకుతుంది, గుమ్మలోంచి పరుగున వచ్చి కింద పడ్డం, ఆవిడ భయంతో వణికిపోయి వెంటనే అరవడం మొదలెడుతుంది. ఆ బిడ్డకు మీరు కొంచెమైనా ఫ్రీడమ్ ఇచ్చి చూడండి. సోఫా విరిగితే విరగనివ్వండి. ఎప్పుడు పిల్లలు పుడతారో అప్పుడే మీ మైండ్లో ఒక జ్ఞాపకం ఉంచుకోండి. 5 ఏళ్ల తర్వాత కొత్త సోఫా కొని తీరాలి, సోఫా విరిగితే విరగని. ఈ బిడ్డ దగ్గర 10 నిమిషాల్లో 10 సార్లు చెప్పేస్తే అప్పుడు దాని పర్యవసానం ఎలా ఉంటుంది అది ఆలోచించి చూసారా? 11వ కూడా అది నిజంగా అలాగే ఉంటుంది. ఏం చెప్పకున్నా అదే చేస్తుంది. అప్పుడు మీరు చెప్పేవన్నీ వేస్ట్ కదా. అమ్మ తిడుతూ ఉండడం వల్ల పిల్లల సైకాలజీ డిస్టర్బ్ అవుతుంది. వెంటనే ఆ బిడ్డ స్వేచ్ఛను కోరుకుంటుంది. కానీ అది లోపలే అనుకుని ఫీల్ అవుతుంది. అది ఎలాగైనా సరే ఈ పరిస్థితుల నుంచి బయటపడితే చాలనుకుంటుంది. అందువల్ల అమ్మను చూడగానే ఎక్కడికైనా గదిలోకి పారిపోయి దాక్కుంటుంది, లేదంటే బయటికి పారిపోవాలని నిర్ణయించుకుంటుంది. డిస్టెన్స్ చాలా పెరుగుతూనే ఉంది కదా తల్లికి బిడ్డలకు మధ్య. ఓవర్గా ఎక్సెసివ్గా ఉండడం వలన ఒక రకమైన కలతకు దారితీస్తుంది. సాధారణంగా చెప్తే చాలు, దానికి ఒక లిమిట్ అనేది ఉంది కదా. పిల్లలు అంత తేలిగ్గా ఏది యాక్సెప్ట్ చేయట్లేదు. దీని ఫలితం ఏ రకంగా ఉంది అంటారు అంటే, ఎప్పుడు కొంచెమైనా ఫ్రీడమ్ దొరుకుతుందో దాని ఫలితం ఏమవుతుంది, చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. ఆ ఫ్రీడమ్ చాలా పెద్ద తప్పుడు దారిలో నడిపిస్తుంటుంది. స్ప్రింగ్లా మనం అణిచివేస్తాం, కానీ అది ఒకరోజు పెద్దగా పేలి చెదిరిపోతుంది, అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది. అమెరికాలో ఉన్న టీనేజ్ కుర్రాళ్లను అడిగి చూడండి. వీఆర్ వెయిటింగ్ వెన్ వీ వుడ్ గో టు కాలేజ్. ఎందుకంటే అక్కడ కాలేజ్ కంటూ వెళ్ళిపోతే ఇంటి నుంచి బయటికి వెళ్లాల్సి వస్తుంది. ఎక్కడ అడ్మిషన్ దొరుకుతుందో అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళు ఒప్పుకుంటే ఆస్ట్రేలియా కానీ ఇంకెక్కడైనా కానీ అడ్మిషన్ దొరికిన చోట బాగా ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్గా వాళ్ళు ఇంటి నుంచి బయటికి రావాలనే ఎదురు చూస్తూ ఉంటారు. ఫైనల్గా మనం ఎప్పుడు బయటికి రాగలం? బయటపడితే చాలని భ్రమలో బతికేస్తారు. ఇటువంటి జ్ఞాపకాలతో అదొక పెద్ద అట్మాస్ఫియర్. వెస్ట్రన్ వరల్డ్లో గాక ఈ మధ్య ఇండియాలో కూడా ఇలాగే కదా ఉంది. మార్పు వస్తుంది. కానీ అక్కడున్న టీనేజర్ నాతో ఏమన్నారంటే, ఇక్కడ మా హాస్టల్లో, రూమ్లో, అపార్ట్మెంట్స్లో ఏ పిల్లలైతే వాళ్ళ తల్లిదండ్రులను వదిలేసి వచ్చి చదువుకుంటున్నారో అంటే 80% డ్రగ్స్ అడిక్ట్స్ తయారయ్యారు. 99% బాయ్ ఫ్రెండ్స్, తర్వాత గర్ల్ ఫ్రెండ్స్ సెక్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. డ్రగ్స్ అండ్ డ్రింక్స్ గురించి చెప్పక్కర్లేదు. ఇలాంటివన్నీ ఏర్పడుతుంటాయి. ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఇంత మేరకు ప్రెషర్ పెరిగిపోతుంది. ప్రెషర్ పెరగడం వల్ల
ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇది అలా చేయి, అది అలా చేయి. ప్రెషర్ పెట్టడం వల్ల వాళ్ళు బాగా రీబౌస్ అవుతున్నారు. ఎప్పుడు పిల్లలతో మనం చెప్పేది వాళ్ళు చేసేలా నడిపించగలిగితే వాళ్ళు కూడా ప్రతి విషయంలోనూ చక్కగా మనతో డిస్కస్ చేస్తారు. వాళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేసి తీరాలి. వాళ్ళను మనం కన్విన్స్ చేసి తీరాలి. ఒకసారి వాళ్ళను మనం కన్విన్స్ చేయగలిగితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, దాన్ని అంగీకరిస్తారు. ఆ తర్వాత పిల్లలకు పదే పదే మీరు నేర్పించక్కర్లేదు. మీరు పదే పదే చెప్పినా వాళ్ళు నిజంగా వినిపించుకోరు, ఎందుకంటే వాళ్ళు కన్విన్స్ కారు కాబట్టి. కన్విన్స్ చేయడం పేరెంట్స్ బాధ్యత కదా. ఇప్పుడు పేరెంట్స్కున్న ప్రాబ్లం ఏంటంటే పేరెంట్స్ దగ్గర కన్విన్స్ చేసే పవర్ ఉండట్లేదు. వీళ్ళు అడిగే ప్రశ్నలకి వాళ్ళు బదులు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు అడిగే ప్రశ్నలన్నీ చాలా హై లెవెల్ అండర్స్టాండింగ్గానే ఉంటుంది వాళ్ళు ఈ ఫీల్డ్లో. అందువల్ల ఇది వాళ్ళకి పేరెంట్స్కి చాలా తక్కువ అనిపిస్తుంది. అందువల్ల వాళ్ళు సాటిస్ఫై కాలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి నేను అమెరికాకి వెళ్ళాను. ఒక జంటకి 2-3 పిల్లలు. అందర్నీ నా ముందుకు తీసుకొచ్చారు. పాదాలకి నమస్కరించమన్నారు. వాళ్ళు కూడా నన్ను నమస్కరించారు. ఆ తర్వాత వాళ్ళు నన్ను శ్లోకం ఏదైనా చెప్పండి అన్నారు. హారతి ఇవ్వమని కూడా చెప్పారు. నేను పిల్లల మొహాలే చూస్తున్నాను. వాళ్ళ మొహాల్లో కొంచెం కూడా సంతోషం అనేది కనిపించలేదు. వాళ్ళంతా బలవంతంగా వచ్చారని వాళ్ళ మొహాలు చెప్పాయి. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ముందే వాళ్ళను అడిగాను, మీరెందుకు వాళ్లతో అది చేయండి, ఇది చేయండి అని వాళ్ళని ఎంత ఇబ్బంది పెడతారు అని అడిగాను. ఇలా చెప్తేనే వాళ్లకు మన కల్చర్ తెలుస్తుంది, మన కల్చర్లోని శ్లోకాలు తెలుస్తాయి, భగవంతునికి పూజ చేయడం, హారతి ఇవ్వడం వల్ల వచ్చే ఫలితాలు తెలుస్తాయి, అన్నిటినీ వాళ్ళు నేర్చుకుంటారు అని చెప్పారు. లేదంటే అన్నీ మరిచిపోతారని చెప్పారు. అప్పుడు నేను అన్నాను, మీరు చెప్పేది నిజమే, కానీ అది చెప్పే దారి ఇది కాదు. పిల్లల్ని మీరు కన్విన్స్ చేయండి, ఇదంతా చేయకూడదని మీరు అడగండి. నేను వాళ్ళని అడిగాను, ఏమయ్యా మీరు హారతి పూజలు చేయరా బాబు అన్నాను. ఏం శ్లోకాలు కూడా చెప్పట్లేదు అన్నాను. అప్పుడు పిల్లలు చెప్పారు, టీనేజర్స్. అప్పుడు వాళ్ళు చెప్పారు, మేము రోజు ఈ శ్లోకాలు చెబుతూనే ఉన్నాం, కానీ ఇదేంటో మాకు దీని మీనింగ్ అర్థం కావట్లేదు అన్నారు. మరి అది చెప్పడం దేనికి, దాని మీనింగ్ ఏంటని మాకు కొంచెం కూడా తెలియలేదు. దీని మీనింగ్ ఏంటని అడిగితే అది వాళ్ళకే తెలియదు అన్నారు. ఓం భూర్భువస్వ ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది చెప్పాలి అన్నారు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మేము ఇది కంఠస్థం చేశాం, దీని మీనింగ్ ఏంటని పేరెంట్స్ని అడిగాం, అది వాళ్ళకే తెలీదు అన్నారు. పేరెంట్స్ తెలీదనేశారు. దేని మీనింగ్ తెలీదో అదే మా చేత చెప్పించాలని చూడడమే మాకు బోధపట్టలేదు. అర్థం చేసుకోకుండా పూజలు చేస్తున్నారు. ఈ కాలపు పిల్లలు అర్థం చేసుకోకుండా ఏమీ చేయరు. అమ్మా నాన్నలే దీన్ని తప్పుగా భావిస్తున్నారు. మరి పిల్లలు వారి నుంచి ఎలా నేర్చుకోగలరు? ఆ తర్వాత మేము మా అమ్మా నాన్నలతో హారతి పూజల అర్థం ఏంటని అడిగాం. ఎందుకు చేయాలి, ఇంట్లో ఎందుకు ఇంత స్మోక్ సృష్టిస్తున్నారు, ఇంటి నిండా కమ్ముకున్న పొగ చూస్తే భయమేస్తుంది. హారతి అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి? వాళ్ళ నుంచి బదులేదు. మేం వేరే ఏదైనా అడిగితే వీళ్లకు కోపం పొడుచుకొచ్చేస్తుంది. చిన్న వయసులో ఉన్నప్పుడు అన్నిటినీ మేము స్వీకరించాం, కానీ ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాం కదా, మేము స్వీకరించలేకపోతున్నాం. ఏమని చెప్పాలి? మేమేమో ఇండిపెండెంట్గా థింక్ చేస్తున్నాం. మా పేరెంట్స్ వచ్చి మా మీదికి ప్రెషర్ తెస్తున్నారు. అటువంటి ఆలోచనలు వస్తున్నాయి. పేరెంట్స్ పిల్లలతో ఒకందుకే చేయమని చెప్పాలి, వాళ్ళకు అర్థమయ్యేలా చేయమనొచ్చు. వాళ్ళకది డీప్గా అర్థమైతేనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ప్రతి ప్రశ్నకి బదులు తెలియాలి, చెప్పడం తెలియాలి.
ఆ తర్వాత ఆ పిల్లలకి నేను హారతి అంటే ఏంటి, శ్లోకం అంటే ఏంటి, మీకు శ్లోకంలో శ్రద్ధ లేకపోతే వదిలేయండి, శ్లోకం మీరు చెప్పొద్దు అన్నాను. కానీ వాళ్లకు నేను ఒక విషయం చెప్పాను. దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళది స్వీకరించారు. నేను పిల్లలతో ఏమన్నానంటే, అర్థం కాలేదంటే వదిలేయండి, కానీ ఇంకా అర్థం కాకుండా అదే చెప్పొద్దు అన్నాను. మీ మైండ్కి ఇదంతా ఎక్కకపోతే వదిలేయండి, కానీ ఒకటి మాత్రం చేయండి. కానీ తెల్లవారుజామునే లేచి మీ మనసులో ఉన్న భగవంతుని ప్రార్థించండి. గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీ క్రీచర్, వెదర్ విజిబుల్ ఆర్ ఇన్విజిబుల్. ప్రతి జీవిలోనూ పరమాత్ముడనేవాడు నిజంగా కొలువున్నాడు. ఆ దేవుణ్ణి మీరు ప్రార్థించండి. మీలోనూ ఆయనే ఉన్నారు. బయట ఉన్నవన్నీ మీరు స్వీకరిస్తారో లేదో, కానీ లోపల ఉన్న దేవుణ్ణి స్వీకరించండి. మనసారా ప్రార్థనలు చేయండి. నేను నా మనసు వాక్కు శుద్ధితో ఈ లోకంలో ఉన్న ఏ జీవికైనా ఏ కష్టం రాకూడదని వేడుకోండి. ఇది గుర్తుంచుకోండి. 5 సార్లు వాళ్ళు చెప్తారు. దట్స్ ఇట్. ఇది చేయడం వల్ల ఏదైనా కష్టం కలిగిందా? ఐ డోంట్ వాంట్ టు హర్ట్ ఎనీబడీ ఇన్ దిస్ వరల్డ్. బై మై స్పీచ్, బై మై యాక్షన్, బై మై బాడీ. ఇది వినగానే వాళ్ళు ఇది మాకు అర్థమవుతుంది, ఇది మేం చెప్తాం, ఇందులో ఏ కష్టమూ లేదు అన్నారు. ఎందుకంటే ఇలా చెప్పడం మాకు బాగా నచ్చింది. లోకంలో ఏ రిలీజన్తోనైనా చెప్పండి, ఎవరు దీన్ని కాదంటారు? వెంటనే పిల్లలు యాక్సెప్ట్ చేసి మేము దీన్ని పొద్దుట్నుంచి చెప్తాము అన్నారు. నాకు ప్రామిస్ చేశారు. నేనింకా వాళ్లకు వివరించాను. ఇదంతా చెప్పిన తర్వాత మీలో ఎవరైనా హర్ట్ అయి ఉంటే అప్పుడు ఏం చేస్తారని అడిగాను. అప్పుడు నేను వాళ్లతో అన్నాను, మీరు ఆన్ ద స్పాట్ మనసారా దిగులుపడి దీనికోసం మనసారా క్షమాపణ అడిగితే అదే చాలు. దానికోసం మీరు పరిహారం చేయండి అన్నాను. పరిహారం చేయడం అంటే ఎవరికి మన వల్ల ఎవరు దిగులు చెందుతారో మనం వాళ్ల తప్పులను పసిగట్టి మనసారా ఏదైనా తప్పుగా అనుకుని లేదా నోరారా ఎవరినైనా తిట్టిపోసుంటే మన చేతల వల్ల ఇతరులకు దుఃఖం కలిగింది అంటే ఎవరికి మన వల్ల నష్టం వాటిల్లిందో వాళ్లలో ఉన్న పరమాత్మను మీరు నమస్కరించి వాళ్లలో ఉన్న పరమాత్మకు మీరు క్షమాభిక్ష కోరండి. అది తెలియకుండా తప్పు జరిగింది, ఇలా చేసి ఉండకూడదు, ఇక నుంచి ఇలాంటి తప్పు పొరపాటుగా కూడా నేను చేయను అని మనస్ఫూర్తిగా చెప్పండి. నోరారా అరిచి చెప్పక్కర్లేదు. అది చెప్పడం తప్పు కాదు, కానీ మనస్ఫూర్తిగా మీరు ప్రార్థిస్తే చాలు. మీరు చేసిన అన్ని తప్పులకు పశ్చాత్తాపపడితే చాలు. వాళ్లకది అర్థం కాకున్నా కూడా వాళ్ల మనసులో ఉన్న పరమాత్మకు నిజంగా అర్థం అవుతుంది. ఖచ్చితంగా క్షమిస్తాడు, మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తాడు. వారిని వీరు క్షమించండి, వీరితో నువ్వు స్నేహం చేయొద్దు అని ఆయన చెప్తారు. ఈ విధంగా మీరు చేయండి అన్నాను. ఇది చేసి కూడా మీకు మంచి ఫలితం దక్కకపోతే ఆ తర్వాత మీరు నన్ను వచ్చి కలుసుకోండి. మీరు గనక మనస్ఫూర్తిగా ఇది చేశారంటే మీకు మనశ్శాంతి కలుగుతుంది. భావనతో, పరిహారంతో మనసారా ఇది చేశారు అంటే చాలు. ఎవరితో ఉన్నా సరే, ఇంట్లో అమ్మా నాన్నలతో ఉన్నా సరే లేదా ఫ్రెండ్స్తో ఉన్నా సరే, 4-5 ఏళ్ల పిల్లలు ఇంట్లో ఉంటే ఆ తల్లిదండ్రులతో ఈ పిల్లలు ఏ తప్పు చేసినా వదిలేయండి అనాలి. చెయ్యొద్దంటేనే వాళ్ళు ఇంకా ఎక్కువ చేయడం మొదలెడతారు. అందువల్ల వాళ్ళ సైకాలజీ చెడిపోతుంది. మీరు ఎంతకెంత కంట్రోల్ చేస్తే అంతకంత అది రీబౌండ్ అవుతుంది, ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది. అందువల్ల ఏది మాట్లాడకండి. థింగ్స్ పగలగొట్టినా లేక అల్లరి చేసినా ఇంకా ఏమైనా చేయనివ్వండి, తన ఇష్టానికి చేయనివ్వండి. కానీ పిల్లలతో ఒక విషయం మాత్రం చెప్పండి. రాత్రి ఒక 2 నిమిషాలు అమ్మ దగ్గర కూర్చుని మీరు ఏ తప్పు చేశారో, ఎవరిని హర్ట్ చేశారో, ఎవరు చెప్పిందంతా వినలేదో, ఇంకేం చేశారో అంతా మీ మమ్మీతో ధైర్యంగా మనసారా చెప్పేస్తే బాధపడి అమ్మతో పరిహారం చేయమని మీరు ఆమెను క్షమాపణ అడగండి. అందరిలోనూ కొలువున్న పరమాత్మను క్షమాపణ కోరండి. ఇక మీదట నేను అలా చేయనని క్షమాభిక్ష కోరితే చాలు. మళ్ళీ మీరు తప్పు చేసి పదే పదే పరిహారం చేస్తూ ఉంటే
ఏళ్లు గడిచే కొద్దీ ఆ పిల్లల రక్తంలోనూ శరీరంలోనూ ప్రతి రోమంలోనూ మనం ఇతరులకు దుఃఖం కలిగించకూడదు అని ఒక భావన వచ్చి ఆఖరిదాకా నిలిచిపోతుంది, నిజంగా నిలిచిపోతుంది. జై సచ్చిదానంద.